Fairy Dot Stories. Fairy Dot Stories House. పిల్లలు, ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు స్వేచ్ఛ వైపు ప్రయాణం. ఈ కథ మనకు భయం ఉన్నా ధైర్యంగా ముందుకు సాగితే స్వేచ్ఛ తప్పక దక్కుతుందని నేర్పిస్తుంది. ఒక పెద్ద నగరంలో ఎత్తైన గోడల మధ్య ఇనుప కంచెలతో చుట్టబడి ఉన్న ఒక జూ ఉండేది. అక్కడి జంతువులన్నీ బయట నవ్వుతున్నట్లే కనిపించినా లోపల మౌనంగా బాధపడేవి. అక్కడే చిట్టి అనే ఒక తెలివైన చింపాంజీ ఉండేది. జూలో అన్నీ ఉన్నాయి: ఆహారం, నీళ్ళు, ఆటలు. కాని చిట్టి మనసులో మాత్రం ఒక ప్రశ్న: ఇదేనా జీవితం అని. చిట్టి చిన్నప్పట్నుంచి అదే జూలో పెరిగింది. ప్రతిరోజూ ఉదయం చిట్టి తన గదిలోని చిన్న కిటికీ దగ్గర నిలబడి బయట ఆకాశాన్ని చూస్తూ ఉండేది. అదే జూలో చిట్టికి కొంతమంది మంచి స్నేహితులున్నారు. నిశ్శబ్దంగా గమనించే ఒక పిట్ట, నిదానంగా కాని లోతుగా ఆలోచించే తాబేలు, చిన్న పులి, కొత్త విషయాలు తెలుసుకోవాలని తపన. ఒకరోజు రాత్రి చంద్రుడు వెలుగులు చిందిస్తున్న సమయంలో చిట్టి అన్నాడు: మనమంతా ఇక్కడే ఉంటే మన జీవితమంతా ఇలాగే అయిపోతుంది. మనమంతా బయటకు వెళ్ళిపోదాం, ఈసారి నిజమైన స్వేచ్ఛ కోసం. అందరూ మౌనంగా ఉన్నారు. తాబేలు నిదానంగా అన్నది: అలా వెళ్ళాలంటే ప్లాన్ కావాలి. తాబేలు జూలో ఉన్న మ్యాప్ను గమనించింది. గేట్లు ఎక్కడున్నాయి, గార్డెప్పుడు మారతాడు, రాత్రి లైట్లు ఎప్పుడు తగ్గుతాయి అన్నీ గుర్తుపెట్టుకుంది. చిట్టి తెలివిగా తాళాలు గార్డ్ నుండి తీసుకున్నాడు. ఆ రాత్రే ప్లాన్ మొదలైంది. పిట్ట పైనుంచి సంకేతమిచ్చింది. చిట్టి తెలివిగా తాళాలు తెరిచాడు. తాబేదు దారిని గుర్తుపెట్టుకుంది. చిన్నపులి నెమ్మదిగా నడవమని హెచ్చరించింది. అందరూ నిశ్శబ్దంగా జూ బయటకి వచ్చారు. కొద్ది దూరం నడిచాక అందరి ముందు పెద్ద ఆశ్చర్యం. రైల్వే స్టేషన్. రైలు వచ్చింది. వాళ్ళు భయంతోనే కాని ధైర్యంతో ఎక్కారు. రైలు కదిలింది. కిటికీ దగ్గర పులి చాలా ఉత్సాహంగా బయటకు చూస్తూ ఉంది. తాబేలు పులి పక్కన కూర్చుంది. చిట్టి ఎదురున్న కిటికీ నుంచి అంతే ఉత్సాహంగా చూస్తూ ఉంది. చిన్న పిట్ట కూడా ఉత్సాహంగా బయటకు చూస్తూ ఉంది. రైలు కదిలింది. బయట అడవులు, నదులు, కొండలు. బుజ్జి చింపు ఆనందంగా, చూస్తూ ఉంటే ప్రపంచం ఎంత పెద్దగా ఉంది అని అనుకుంటూ రైలు ప్రవేశద్వారం దగ్గరనుంచి దృశ్యాలను ఆస్వాదిస్తూ ఉంది. కొద్దిసేపటికి రైలు ఒక పెద్ద స్టేషన్లో ఆగింది. వాళ్ళు రైలు దిగగానే, అయ్యో, జంతువులు! పులి! పులి! అదే సమయంలో జంతువులు భయపడిపోయాయి. పులి చిన్నగా వణికిపోయింది. తాబేలు తన కవచంలోకి వెళ్ళిపోయింది. చింపాంజీ జంతువులకు ధైర్యం చెబుతోంది. పిట్ట పైనుంచి చూసి కేకవేసింది: పోలీసులు వస్తున్నారు! రైల్వే పోలీసులు పరుగెత్తుకుంటూ వచ్చారు. చిట్టి వెంటనే ఆలోచించాడు. భయంతో కాదు, తెలివితో తప్పించుకుందాం. పిట్ట స్టేషన్లో శబ్దం చేసి దృష్టిని మళ్లించింది. తాబేలు బ్యాగుల మధ్య దాక్కుంది. పులి పిల్లల మధ్యగా పరిగెత్తింది. అందరూ ఇంకా ఎక్కువగా భయపడ్డారు. చిట్టి అందరినీ అటువైపుగా ఉన్న రైల్వే ట్రాక్ పక్కన అడవిదారి వైపు పరిగెత్తమన్నాడు. చిట్టి చెప్పినట్లే అందరూ అటువైపుగా పరిగెత్తసాగారు. కొద్దిసేపటికి అందరూ స్టేషన్కు దూరంగా ఒక పచ్చని అడవి దగ్గర ఆగారు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పిట్ట నవ్వుతూ, మనమింకా పట్టుబడలేదు కదా? చిట్టి ఆకాశం వైపు చూస్తూ అన్నాడు: స్వేచ్ఛ అంటే భయం లేకపోవడం కాదు, భయంతోనూ ముందుకెళ్లే ధైర్యం. అందరూ అడవిలోకి అడుగుపెట్టారు. కొత్త జీవితం మొదలయింది. పిల్లలు, ఈ కథ మీకు చాలా నచ్చిందని తాతయ్యకి తెలుసు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చెయ్యండి, మీ స్నేహితులతో షేర్ చెయ్యండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.